అస్సలాముఅలైకుం అండి. రంజాన్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ రియల్లీ వెరీ ప్రీషియస్ మంత్ ఫర్ అస్ అనమాట. అందరూ నమాజ్ చదవండి, రోజా ఉండండి, అన్ని కోరికలు కోరేయండి. నిజంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అల్లా గివ్స్ యూ ద రిజల్ట్స్ రియల్లీ అండి. ఇంకా రంజాన్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను రోజా ఉంటున్నాను అనమాట. నేను మా వారు కూడా ఉంటున్నాం. సో నేను చాలా వరకు ఇఫ్తార్ ట్రై చేద్దాం, సెహరీ ట్రై చేద్దాం, వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. కానీ అసలు అవట్లా. సెహరీకి అయితే దొంగల్లా లేచి సైలెంట్గా అన్నం తిని సైలెంట్గా నమాజ్ చదువుకొని పడుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మా వాడి దెబ్బండి. నిజంగా బిఫోర్ రంజాన్ వరకు వీడేంటంటే బాగా నాటి ఫెలోలా తయారైపోయాడు అనమాట. ఎందుకంటే కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా, ఎంత నాటి అంటే అంత నాటి అనమాట. మా వారు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఆయన డ్యూటీకి వెళ్ళి రావడం, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈయన్ని మేనేజ్ చేయడం ఇబ్బందే. కానీ మ్యాక్సిమం ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి అంత ఇబ్బందిగా లేదనమాట. ఫైనలీ మా వాడు నాటీనెస్ చూడండి, నిజంగా టార్చర్ అంటే టార్చర్ చూపిస్తున్నాడు అనమాట. నేను ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంటే మొత్తం వాడు క్లీన్ చేస్తున్నాడు అనమాట రిపీట్గా. అది క్లీనింగ్లా లేదు నాకైతే, కానీ వాడి ఇంటెన్షన్ అమ్మకి హెల్ప్ చేయాలన్నది మాత్రం చాలండి బాబు నాకు ఈ లైఫ్కి. నిజంగా ఏం చేసినా సరే మధ్యలో వచ్చేస్తాడు, నేను చేసేస్తాను అన్నట్టుగా వచ్చేస్తాడు అనమాట. నిజంగా ఆడపిల్లలు అయితే వస్తారో లేదో తెలియదు, కానీ వీడు ఇప్పుడే స్టార్ట్ చేశాడు ఏంటో కొత్తగా. నేను అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మా అత్తయ్య నీడు ఒంట్లోకి వస్తుంది ఏంటి, మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఏదో చెకింగ్ ఆఫీసర్లో చెక్ చేస్తున్నాడు మొత్తం ఇల్లు క్లీన్గా ఉందా లేదా అనేసి. ఎందుకు మా బాబు చూడండి చీపురు ఎక్కడ పెట్టాడో తెలుసా మీకు? నేను అడుగుతున్నాను వాడిని చీపురు ఎదురా అనేసి, వాడు తీసుకెళ్ళి నన్ను చూపిస్తున్నాడు చూడండి. చీపురు ఇదిగో అమ్మ అని. ఇదన్నమాట చీపురు పెట్టే ప్లేస్ ఇది. ఒక గంట నుంచి ఆ చీపురుతోనే ఆడుతున్నాడు, నన్ను అస్సలు పని చేసుకొని ఇవ్వట్లేదండి. మీ పిల్లలు ఇంతేనా అసలు నాకు అర్థం కాదు.